హాయ్ ఫ్రెండ్స్, చూడండి మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళలో చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని డెవిల్స్ ఎన్ని రాక్షస జలాలు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత మత్స్యకారుల కష్టాలు మీకు తెలియట్లేదు. చూడండి ఎంత వలలో ఈ చేపలు చూడండి అన్ని డెవిల్ ఫిష్లే. ఇలాంటి చేపలు పడితే మా అలాంటి మత్స్యకారులు వలలు ఏమవ్వాలి, చేపలు ఏమవ్వాలి, మేము పడే బాధలు మీకు ఏం అర్థం కావట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడైనా అధికారులు మేల్కొని ఈ చేపలకి ఏదైనా విముక్తి చెందాలి. ఈ డెవిల్ ఫిష్లు ఏదైనా చేసేస్తే కానీ తీసేస్తే కానీ కృష్ణానదిలో నుంచి మాలాంటి మత్స్యకారులు బతకలేరండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఈ చేపలు చూడండి, ఈ రాక్షస జలాలు అన్ని రాక్షస జలాలే మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అయితే ఎలా బతకాలి మై డియర్ ఫ్రెండ్స్? ఒక్క చేప కూడా మంచి చేపలు లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది మన వాళ్ళు తినరు, ఇక్కడ నుంచి సింగపూర్, చైనా, జపాన్ వాళ్ళు తింటారు తప్ప మన వాళ్ళు తినే చేపలు కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ చేపల వాళ్ళకి ఉపయోగం ఉంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మన సైంటిస్ట్ అయినా కనిపెట్టండి. ఈ చేపల వాళ్ళకి ఏమైనా ఇమ్యూనిటీయో లేకపోతే ఏమైనా ఉంటాయో లేకపోతే ఏమైనా మెడిసిన్కి ఉపయోగపడిద్దో ఒకసారి మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పాపం ఎన్ని చేపలు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎన్ని చేపలు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇంత బాధ. వాళ్ళ వలలు కూడా పాడైపోయి వలలు కూడా తెగిపోయి బాధలు మాలాంటి మత్స్యకారుల బాధలు మీకు తెలియట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి అసలు చూడు ఆ చేపలు చూడండి. ఈ చేపలు ఇన్ని కేజీలు పడితే ఇంకా వలలు ఎక్కడ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్? ఏదో మంచి చేపల కోసం ఏదో బతకడానికి ఏదో ఒక మంచి చేప పడితే అమ్ముకొని ఏదో బతకడానికి చూస్తుంటే ఇలాంటి చేపలు పడితే ఎలా పడతాయి మై డియర్ ఫ్రెండ్స్? చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఒకటి 2-3 కేజీలు ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ చేపలు ఏ విధంగా ఉపయోగపడతాయి మీరు ఒక బీఎస్సీ స్టూడెంట్లు కానీ ఎవరన్నా ఇంకా స్టూడెంట్ కనిపెట్టండి. ఇన్ని చేపలు ఏదైనా ఉపయోగపడతాయి. కానీ ఏదో దేవుడి సృష్టికి ఏదో ఒకటి ఉపయోగపడి ఉంటుంది ప్రతిదానికి. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయండి. ఈ చేపలు చూడండి, ఆ మత్స్యకారులు వలలు చూడండి, ఇలా వలలు కూడా నాశనం అయిపోయింది మై ఫ్రెండ్స్. ఈ చేపలు మిగతా చేపలు తినేసి ఒక క్యాట్ ఫిష్ లాంటి ఈ చేపలు కూడా మంచి చేపలు అంటే చక్కగా తినేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి చేపలను ఏదో ఒకటి చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. వీటి వల్ల ఉపయోగం ఏముందో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి రాక్షస జలాలు అంటారు, డెవిల్ ఫిష్లు, అన్ని డెవిల్ ఫిష్లే. చూడండి ఎన్ని వచ్చినాయో చూడండి. ఒక్క ట్రిప్కి ఎన్ని చేపలు పడినాయో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. 10 చేపలు పట్టారు, ఒక్క ట్రిప్కి 10 చేపలు పట్టారు ఫ్రెండ్స్. చూడండి ఈ డెవిల్ ఫిష్లు ఈ త్వరగా చచ్చిపోవు కూడా, ఈ త్వరగా చచ్చిపోయే చేపలు కూడా కాదు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క దెబ్బకి ఎన్ని చేపలు, ఎన్ని కేజీలు. ఈ చేపల వల్ల ఏదో మనం నిలబడిన సాగు ఎమ్మ చేపలు ఎక్కడ వచ్చినాయి తెలియదు. ఆ చైనా చైనా, జపాన్ వాళ్ళు తింటారు ఈ చేపలు మై డియర్ ఫ్రెండ్స్. మన వాళ్ళు ఎవరో తినరు. మన వాళ్ళు కూడా ఇది తింటే బాగుండు, అమ్ముకోవచ్చు మన మత్స్యకారులు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఈ చేపల పరిస్థితి చూడండి. మత్స్యకారులు చేరి మత్స్యకారులు కాలంలో చేస్తారు. మత్స్యకారుల బాధలు మీకు తెలియట్లా, అందుకే మేము చెప్తున్నాం. వాళ్ళకి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. చూడండి ఇన్ని చేపలు,